కల తీరడానికి సమయం పట్టొచ్చు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతం. ఎన్నో ఏళ్ల నుంచి మనసులో ఒకటే కోరిక. స్వామివారి కళ్యాణాన్ని కళ్ళారా చూడాలని, వీలైతే చేయించాలని. 7 శనివార వ్రతం చేసుకుంటున్న ఈ తరుణంలో నా కోరికను ఆ వెంకటేశ్వరుడు ఇలా తీరుస్తాడని అనుకోలేదు. నేను తిరుమల వెళ్ళినప్పుడు 2 సార్లు లక్కీ డిప్ కూడా వేశానండి. బట్ నా లక్ కోసమేమో గాని రాలేదు. అనుకోకుండా స్వామివారు మా ఏరియాలో కళ్యాణం జరుగుతుంటే వెళ్ళానండి. చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోలేదు. దాని గురించి ఈ వీడియోలో ఫుల్‌గా వివరిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, మరెన్నో సార్లు ఆగిపోయిన ప్రయత్నం. కానీ ఈరోజు ఆ సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడే తిరుమల నుండి దిగివచ్చి నా ముందే కళ్యాణం జరిపించుకుంటే ఆ అదృష్టాన్ని చూసి నా కళ్ళు చెమర్చాయి. అసలు ఇంత దగ్గర నుండి స్వామిని చూసే భాగ్యం కలుగుతుందని నేను ఊహించలేదు. అసలు ఆ కళ్యాణ విశిష్టత ఏంటి? తిరుమల పంతులు గారు చెప్పిన ఆ ఆసక్తికరమైన విషయాలేంటి? ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మీరు దర్శించుకోండి. మనం ఒక పని అనుకున్నప్పుడు అది మన వల్ల అవుతుంది అనుకుంటాం. కానీ అది ఆ దేవుడు తలుచుకున్నప్పుడే జరుగుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి నా మనసులో ఒకటే కోరిక. స్వామివారి కళ్యాణం చేయించుకోవాలి అని. కానీ ఈ 7 శనివార వ్రతం వేళ తిరుమల నుండి స్వయంగా విగ్రహాలు వచ్చి నా కళ్ళ ముందే ఆ అగ్నిదేవుని సాక్షిగా కళ్యాణం జరుగుతుంటే ఇది నా అదృష్టమా? లేక ఆ వెంకటేశ్వరుని కరుణ? ఆ అద్భుతమైన క్షణాలు మీకు కూడా చూపిస్తాను పదండి. తిరుమల నుండి స్వయంగా విగ్రహాలు రావడం, అక్కడి పద్ధతిలోనే పంతులు గారు కళ్యాణం జరిపించడం నిజంగా నా అదృష్టం. ఆ విగ్రహం చూస్తుంటే సాక్షాత్తు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన ముందే ఉన్నారా అనిపించింది. పంతులు గారు స్వామివారి విశిష్టతను చెబుతుంటే ఒళ్ళు పులకరించింది. దీని గురించి మీకు మన వీడియోలో కూడా చూపిస్తానండి. మీరెక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే నిజంగా మీకు కూడా కళ్యాణం మీ కళ్ళతో చూసిన అనుభూతి అయితే కలుగుతుందండి. ఈరోజు ఈ కళ్యాణం చూస్తుంటే నాకు తిరుమల వైభవం ఉట్టిపడుతుంది. తిరుమల నుండి వచ్చిన పంతులు గారు స్వామివారిని ఎంత అందంగా అలంకరించారో చూడండి. మనం 7 శనివార వ్రతం చేస్తున్నప్పుడు ఇలాంటి అవకాశం రావడం సామాన్యమైన విషయం కాదని నేనైతే అనుకుంటానండి. మనకి నిజ జీవితంలో ఎటువంటి వరుడు కావాలి, ఎటువంటి వధువు కావాలి అని చెప్పి పంతులు గారు ఎంత చక్కగా వివరించారో చూపిస్తాను పదండి. మీరెక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీ కళ్ళతో మీరు చూసిన అనుభూతి అయితే పొందుతారండి. ఎవరెవరు ఏమేమి కోరుకుంటారన్నమాట. కన్యా వరయతే రూపం, కన్య కోరుకుంటుంది కదా, మా ఆయన అందంగా ఉంటాడు. ఆమెకు తెలిసింది ఏమిటంటే మా ఆయన చంద్రుడిలాగా ఉండాలి, ఎక్కడ మచ్చ ఉండకూడదు, అందంగా ఉండాలి, నా పతికే కోరుకుంటాడు. మాతా విత్తం. మరి అమ్మాయి ఏం కోరుకుంటుంది అంటే మా కాబోయే అల్లుడి గారితో డబ్బు బాగుండాలి అని కోరుకుంటుంది. ఎందుకంటే కోరుకోవడం అంటే అమ్మాయిల యొక్క అమ్మకి డబ్బు పిచ్చా ఏమిటి ఇక్కడ సారము అంటే ఆ తల్లి కోరుకుంటుంది, నేను ఒకప్పుడు నా పుట్టింటిని పరిపూర్ణంగా విడిచిపెట్టి మెట్టినింట్లో అడుగు పెట్టి ఇదే నా ఇల్లు అనుకొని, ఇదే నా ప్రాణం అనుకొని ఇక్కడే నేను బ్రతుకుతూ ఉన్నాను. అలా బ్రతికే రోజుల్లో నాకు ఉన్నా లేకపోయినా ఏం చేస్తున్నా ఏదోలాగా నా పదిని నమ్ముకొని ఈనాడు నేను జీవించాను. నా కూతురు కూడా ఈ రోజు ఈ ఇంటిని పూర్తిగా విడిచిపెట్టి తన యొక్క మెట్టింటికి వెళ్ళిపోతూ ఉంది కనుక నా కూతురుకి అక్కడ అన్నీ బాగుండాలి, వారింట్లో బాగా సంపద ఉండాలి అని కోరుకుంటున్న తల్లి. మరి తండ్రి ఏం కోరుకుంటాడు? అమ్మాయి యొక్క తండ్రి అంటే దాన్ని కూడా శాస్త్రం చెప్తోంది. మాతా విత్తం పితా శృతం. పిత ఏం కోరుకుంటాడు? తండ్రి అంటే శృతం కోరుకుంటాడు. కానీ నా బిడ్డలు జాగ్రత్తగా మా అల్లుడు చూసుకుంటే చాలు, దాన్ని ఆనందంగా చూసుకుంటే చాలు తండ్రి కోరుకుంటా. మా పరిచయం ఏమిటి అంటే ఇప్పుడు కాదు, ఇంచుమించుగా కళ్యాణం మొదలవ్వగానే మొదటగా మనం చేసేది అగ్ని పూజ. అగ్నిదేవుడు అంటే సాక్షాత్తు భగవంతుడి ముఖం లాంటివారు. పంతులు గారు చెబుతుంటే తెలిసింది, అగ్ని సాక్షిగా ఏ ముక్కు మొక్కుకున్నా అది నేరుగా స్వామికి చేరుతుందని. అగ్నిదేవుని సాక్షిగా జరిగే ఈ వివాహ వేడుకలో ఆ మంత్రాల హోరు మనసులోని అశాంతిని తొలగించి ఏదో తెలియని ప్రశాంతతనైతే ఇచ్చిందండి. అగ్ని సాక్షిగా స్వామివారు అమ్మవారిని స్వీకరించే ఆ ఘట్టం చూస్తుంటే అరిష్టాలన్నీ తొలగిపోయి శుభం జరుగుతుందనే నమ్మకం కలిగింది. ఇదిగోండి అత్యంత కీలకమైన ఘట్టం, జీలకర్ర బెల్లం పెట్టే సమయం. ఈ సమయంలో మనం చేసే ప్రార్థన మన జీవితాంతం తోడుంటుంది. పంతులు గారు కళ్యాణ విశిష్ట వివరిస్తూ లోక కళ్యాణం అంటే కేవలం మన ఒక్కరి కోసమే కాదు, లోకమంతా బాగుండాలని కోరుకోవడమే ఈ ఉత్సవం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఎంత చక్కగా చెప్పారో కదండి పంతులు గారు. ఈ ఘట్టం చూస్తే నాకు మనసు పులకరించిపోయిందండి.
అప్పుడు తలంబ్రాల సేవ. ఈ సేవ చూడడానికి నాకైతే 2 కళ్ళు గూడా సరిపోలేదండి. నిజంగా స్వామివారు ఎంతో ఆనందంతో ఈ తలంబ్రాలు పోయించుకున్నట్టయితే నాకనిపించింది. మీకెలా ఉందో నా కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. నాకప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చిందండి. మనసు భారంగా, బరువుగా ఉన్న గుడికి వెళ్ళొస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు కదా! నిజంగా నాకు ఆ రోజు ఆ కళ్యాణం చూస్తే ఆ విధంగానే జరిగిందండి. చాలా ప్రశాంతంగా, ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి కళ్యాణంలో మీరెప్పుడైనా పాల్గొని ఉంటే గనక నా కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ పూల పాన్పు సేవ ఎంత అందంగా ఉందో కదా! రంగురంగుల పుష్పాలు, విగ్రహాలపై పూల వర్షం కురిపించడం, పంతులు గారు వివరించే గురించి, ఈ పూల పాన్పు గురించి నాకైతే ఎంత ఆనందంగా ఉందోనండి ఆ సమయంలో. పంతులు గారు కళ్యాణ విశిష్టత గురించి చెబుతుంటే, స్వామివారి కళ్యాణం చూడటం వల్ల వంశాభివృద్ధి, ఐశ్వర్యం, ముఖ్యంగా మానసిక శాంతి కలుగుతాయని అర్థమైంది. గోవిందా అని నామస్మరణంతో ఆ ప్రాంతమంతా వైకుంఠంలా మారిపోయింది. మీరు కూడా ఈ కళ్యాణం చూస్తున్నంత సేపు మీకు నచ్చినట్లయితే గోవిందా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎన్నో సార్లు అనుకున్నా. కానీ ఏదో ఒక ఆటంకం. కానీ ఈరోజు 7 శనువుల వ్రతం ముగింపు దశలో ఈ దృశ్యం చూస్తుంటే ఆయన అనుగ్రహం ఉంటేనే ఏదైనా సాధ్యం అని అర్థమైంది. మన బాధలు, మన కష్టాలు అన్నీ ఆ పాదాల దగ్గర పెట్టినప్పుడు కలిగే ఆ భారరహితమైన అనుభూతి మాటల్లో అయితే చెప్పలేనండి. నిజంగా మీరు కూడా ఎవరైనా 7 శనువుల వ్రతం స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక తప్పకుండా స్టార్ట్ చేయండి. మన ఛానల్‌లో 7 శనువుల వ్రతం గురించి చాలా వీడియోస్ అప్‌లోడ్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే గనక నా కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకైతే ఒళ్ళు పులకరిస్తుంది. సాక్షాత్తు ఆ మలయప్ప స్వామి వారే ఇక్కడికి వచ్చారా అన్నంత కళగా ఉన్నాయి. చాలామంది 7 శనువుల వ్రతం చేసేటప్పుడు మనకి ఏదో ఒక పరీక్ష ఎదురవుతుందని అంటారు. కానీ ఆ పరీక్షలో నెగ్గితేనే వచ్చే ఫలితం ఇలానే ఉంటుందేమో! ఈ కళ్యాణం చూస్తున్న మనందరికీ కూడా మనసులోని కోరికలు నెరవేరాలని, ఆ స్వామి ఆశీస్సులు మనందరికీ అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జీవితంలో ఎన్ని కష్టాలున్నా ఆ గోవిందుడిని నమ్ముకుంటే ఏదో ఒక దారి చూపిస్తాడు. ఈ వీడియో మీకు కూడా ఆ స్వామి దర్శన భాగ్యాన్ని కలిగించిందని ఆశిస్తున్నాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం, టెంపుల్ ట్రావెల్ వ్లాగ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గోవిందా అని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయగానే వీడియోస్ అప్‌లోడ్ అవ్వగానే మీ ముందుకొస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్ యూ ఫర్ వాచింగ్ మీ యువర్స్ హనీరామ్.